మీరు కూడా సెకండ్ హ్యాండ్ మోటార్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో చూస్తున్నారంటే తీసుకోవాలనే అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ముందుగా ఒక లైక్ అయితే చేయండి. ఈ సెకండ్ హ్యాండ్ మోటార్లు తీసుకోవడం వల్ల మనకేమైనా నష్టాలున్నాయంటే ఉన్నాయి. బోలెడన్ని నష్టాలైతే ఉన్నాయి. ఎవ్వరైనా ఇప్పుడు ఉదాహరణకి నేను మోటార్ కొన్నాను కొత్తది. నేను ఒక 5, 6 సంవత్సరాలు, 7, 8 సంవత్సరాలు నడిపిచ్చాను. నడిపించిన తర్వాత దాన్ని అమ్మాలనుకుంటున్నాను. ఎందుకు అమ్మాలనుకుంటున్నాను? అది ఊకే నన్ను సతాయిస్తేనే, ఇట్లే ఊకే రిపేర్ అవుతూ ఉంటేనే, మోటార్ కాలిపోతూ ఉంటేనే నేను అమ్మాలనుకుంటాను. లేకపోతే నేను అమ్ముతానా మోటార్‌ని? అమ్మను గదా! అందుకనే సెకండ్ హ్యాండ్ మోటార్లు కొనే ముందు చాలా వరకు ఆలోచించి కొనండి. మరొక విషయం ఏమిటంటే, మోటార్ చాలా రోజుల నుంచి నడుస్తూ ఉండడం వల్ల లోపల మోటార్ లోపల గాని, పంప్ లోపల గాని ఆ పార్ట్స్ అనేవి రస్ట్ పట్టిపోతాయి. అవి పోవడం వల్ల మోటార్ అనేది తొందరగా కాలిపోతూ ఉంటుంది. అందుకని ఈ సెకండ్ హ్యాండ్ మోటార్లు తీసుకోవాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించండి. మీకు సెకండ్ హ్యాండ్ మోటార్లు అమ్మేవాళ్ళు ఏం చేస్తుంటారంటే 2 నెలలు వారంటీ ఇస్తాను, 3 నెలలు వారంటీ ఇస్తాను అని మీకిస్తారు. కొన్ని రోజులు బాగానే నడుస్తాయి. ఒక 4, 5 నెలలు, 5, 6 నెలలు. తర్వాత మీకు ఊకే సతాయిస్తూ ఉంటాయి. అయ్యో! ఎందుకు కొన్నానని మీరే పరేషాన్ అవుతారు. ఇది నా అనుభవం ద్వారా చెప్తున్నాను. ఈ సెకండ్ హ్యాండ్ మోటార్ల జోలికి పోకపోవడమే మంచిది. కావాలంటే ఉదాహరణకి మీకొక గుంత ఉందనుకోండి, ఆ గుంతలో వేసుకోండి. పర్వాలేదు. కానీ బోర్‌లో మాత్రం దింపకండి. కొన్ని మోటార్లు ఎలా ఉంటాయంటే రూటర్ అనేది ఫెయిల్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు గదా! ఇదైతే రూటర్ అయితే ఫెయిల్ అయింది. దీన్ని ఆల్రెడీ తీసుకువెళ్లారు. ఒకసారి చేయించారు. చేయించిన తర్వాత మళ్ళీ ఒక 2, 3 నెలల తర్వాత మళ్ళీ చేయించారు. ఊకే అలాగే సతాయిస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు నేనేం జేస్తాను? అది సెకండ్ హ్యాండ్‌లో ఎవరికో ఒకరికి అమ్మేస్తాను. ఒకటి గుర్తుంచుకోండి. ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటేనే మోటార్ అమ్ముతారు. ప్రాబ్లమ్ లేనిది ఎవరైనా అమ్ముతారా? ఎవ్వరు అమ్మరు గదా! అందుకనే జెప్తున్నాను. మీరు సెకండ్ హ్యాండ్ పంపు తీసుకునేటప్పుడైనా చూడండి. లోపల పంపు లోపల కాపర్ ఫ్యాన్‌లు ఉన్నాయా? లేక ఈ స్టీల్ ఫ్యాన్‌లు ఉన్నాయా చూడండి. వాటిని చూసి మాత్రమే తీసుకోండి. అడ్డదిడ్డమైన పంపులు మాత్రం తీసుకోకండి. మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్‌లు మోటార్లు వాడుతున్నారా? ఒకవేళ వాడుతూ ఉంటే ఎన్ని రోజులవుతుంది దింపి? ఇప్పటివరకు ఎన్ని సార్లు కలిపిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. అలాగే ఏ కంపెనీ మోటార్ వాడుతున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే కొన్ని మోటార్లనైతే చూశాము. ఎలా అంటే తెచ్చిన కరెక్ట్ ఒక 2 ఇయర్స్ అయితే నడిచాయి. నడిచిన తర్వాత ప్రతి 4, 5 నెలలకోసారి కాలిపోవడం. ప్రతి 4, 5 నెలలకోసారి కాలిపోవడం. ఇలా జరుగుతూనే ఉంది. అసలు దానికి పెట్టిన పైసలు పెట్టింటే కొత్త మోటారొచ్చేది. ఇలా అయితే కాదని దాన్నయితే అమ్మేశాడు. అమ్మేసి కొత్త మోటార్ అయితే తెచ్చి దింపుకున్నాడు. అందుకని నేనేం చెప్తున్నానంటే సెకండ్ హ్యాండ్ మోటార్లు వాడటం కన్నా కొత్త మోటార్లు కొనటం మిన్న. ఒకవేళ కొనాలి అనుకుంటే కొనండి. కొందరేం జేస్తూ ఉంటారంటే, ఉదాహరణకి ఇప్పుడు 6 హెచ్‌పీ మోటార్ తెచ్చుకున్నాడు. అతను బోర్ కొంచెం లోతుగా వేయించాడు. అప్పుడు 6 హెచ్‌పీ మోటార్ అయితే సరిపోదు కదా! కొందరు అలా అమ్ముతూ ఉంటారు. తెలుసుకొని, మీ దగ్గరలో ఉన్న వాళ్ళని తెలుసుకొని మాత్రమే కొనండి. అలాగే మెకానిక్‌కి ఒకసారి చూయించండి. మోటార్ బావుంటుందా? బాగుండదా? అసలు ఎలాంటి కంపెనీ? ఆ! ఇది ఎన్ని రోజులైంది ఈ మోడలొచ్చి? కొన్ని మోటార్లు ఎలా ఉంటాయంటే, ఊరికే టెస్ట్ బేరింగ్ అనేది అడుగు భాగాన అరిగిపోతూ ఉంటుంది. అలా అరిగిపోవడం వల్ల పంపయితే డౌన్ అవుతుంది. పంపు డౌన్ అవ్వడం వల్ల నీళ్లు తక్కువ పోస్తుంది. నీళ్లు తక్కువ పోయడం వల్ల మోటార్ పైన లోడ్ అనేది పడుతుంది. పంపు డౌన్ అవ్వడం వల్ల. ఇలా అవ్వడం వల్ల మోటార్ అయితే కాలిపోతుంది. ఎంత నష్టం ఉందో మీరే చూస్తున్నారు కదా! ఇట్లా మోటార్ అనేది కొన్ని మోటార్లు స్లోగా తిరుగుతూ ఉంటాయి. ఆ! ఒక 2 నెలల క్రితమే ఇలాగే సెకండ్ హ్యాండ్ మోటార్ అయితే తీసుకొచ్చాడు. మేము మీద ఒక పారి పంపు, మోటార్ 2 ఫిట్ జేసి ఒకపారి రన్ జేశాము. రన్ జేసి దింపాము. కరెక్ట్‌గా 2 రోజులు నడిచింది. 2 రోజులు నడిచిన తర్వాత అయిపాయ్ ఇగ నడవడమే లేదు. మళ్ళీ మేము వచ్చి మళ్ళీ పీకేసాం. ఇప్పుడు మేము ఉదాహరణకి మాకైతే ఒక 4000 అయితే ఖర్చయిందిగా. మళ్ళీ ఆ పాత మోటార్ మళ్ళీ వాపస్ ఇచ్చేసి, మళ్ళీ కొత్త మోటార్ అయితే ఫాల్కన్ మోటార్ అయితే తెచ్చాడు. తెచ్చి అప్పుడు దింపాం. ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్ మోటార్ తీసుకోవాలనుకున్నా సరే, కంపెనీ మోటార్లు జూసే తీసుకోండి. ఫాల్కన్ గానీ, సీఆర్ఐ గానీ, లూబీ గానీ, ఉన్నతి గానీ, తారుటెక్స్‌మో, ఆక్వాటెక్స్‌మో ఇలాంటి మంచి కంపెనీలు జూసే తీసుకోండి. అడ్డదిడ్డమైన కంపెనీ మోటార్లు తీసుకోకండి. తీసుకొని నష్టపోకండి. నష్టపోయిన తర్వాత ఎవ్వరూ గారు. మీరే నష్టపోవాలి. అర్థమైంది గదా! చివరికి నేను జెప్పే విషయం ఏందంటే, ఈ సెకండ్ హ్యాండ్‌ల మోటార్ల జోలికి మాత్రం పోకండి. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చాయంటే చాలా అంటే చాలా ఇబ్బంది పెడతాయి. చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇగ ఇంతే నేను జెప్పేది. ఇగ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి.
అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. ఉంటాను మరి.